Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from Isaiah chapter 52 verse 9. ఈ దినము మన ధ్యానం కొరకే తీసుకున్నటువంటి వచనము యెషయా గ్రంథం 52 అధ్యాయం 9వ వచనం. The Lord hath comforted his people. యెహోవా తన జనులను ఆదరించెను. The greater part of this chapter is on the same subject with the chapter before. ఈ యొక్క అధ్యాయంలో ఉన్నటువంటి ఎక్కువ భాగము ముందున్నటువంటి అధ్యాయంలో ఉన్నటువంటి ఆ యొక్క సందర్భంలో ఉంది. That is concerning the deliverance of Jews out of Babylon. అది బబులోను నుండి యూదుల యొక్క విడుదలను గూర్చినటువంటిది. That also can be applicable to the great salvation Christ has wrought for us. అది కూడా యేసుక్రీస్తు వారు మన కొరకే అది చేసినటువంటి ఆ యొక్క రక్షణ కార్యంతో దాన్ని But పోల్చవచ్చు. the last three verses are on the same subject with the following chapter. ఆ చివరి 3 వచనాలు చూస్తే ముందున్నటువంటి అధ్యాయం యొక్క ముగింపుగా లేక ఆ మాటలుగానే Concerning the ఉంటాయి. person of the Redeemer. అది విమోచకుని యొక్క వ్యక్తి విషయమైనటువంటి మాటలు. And also his humiliation and exaltation. తర్వాత ఆయన అవమానపరచబడట హెచ్చించబడటను గూర్చి. So this chapter can be broadly divided into 4 parts. ఈ యొక్క అధ్యాయమును 4 భాగాలుగా మనం చేయవచ్చు. So please observe. దయచేసి గమనించండి. One is chapter 52 first 6 verses. మొదటిదిగా 52వ అధ్యాయం మొదటి 6 వచనాలు. That is the encouragement that is given to the Jews in captivity to hope that God would deliver them in his own way and time. చెరలో ఉన్నటువంటి యూదులకు ప్రోత్సాహము, దేవుడు తన సమయములో తాను విడుదల చేస్తాడనేటువంటి ఆ యొక్క ప్రోత్సాహ మాటలు. And second part is రెండవ భాగములో verses 7 to 10. 7వ వచనం నుండి 10వ వచనం The వరకు. great joy and rejoicing that shall be both with ministers and the people upon that occasion. ఆ యొక్క సందర్భంలో ఉన్నటువంటి ప్రజలు తర్వాత పరిచారకులు అందరిపైన కూడా ఉండేటువంటి గొప్ప సంతోషమును గూర్చి. And third part is మూడవ భాగము verses 11 and 12. 11, 12 వచనాలు. The call given to those that remained in the captivity to shift for their own enlargement when liberty was proclaimed. చెరలో ఉన్నటువంటి వారికి స్వాతంత్రం ప్రకటించబడినప్పుడు వారు బయటికి వెడలిపోయేటువంటి ఆ స్థితిని గురించి మాట్లాడుతూ And the ఉన్నాడు. fourth part is 4వ భాగము verses 13 to 15. 13 నుండి 15 వరకు. That is a short idea given here of the Messiah, which is enlarged upon the next chapter. అది మెస్సయ్యను గూర్చి చెప్పబడినటువంటి మాట. అదే వచనాలు ఇక ముందున్నటువంటి అధ్యాయంలో కూడా In chapter పొడిగించబడ్డాయి. 53 in detail about Messiah it is written. 53వ అధ్యాయంలో మెస్సయ్యను గూర్చి రక్షకుని గూర్చి ఇంకా అధికంగా చెప్పబడింది. So to start with, ఇంకా ఆరంభించడానికి God's people are stirred up to appear vigorous for their own deliverance. దేవుని యొక్క ప్రజలు చూస్తే తమ యొక్క సొంత విడుదల కొరకై వారు నిలబడి ఎదురు చూస్తూ ఉన్నారు. They are stirred up. వారు చూస్తే పురుకొల్పబడుతూ That వచ్చారు. is in verses 1 and 2. మొదటి 2 వచనాల్లో They had desired that God would awake and put on his strength, as we read in 51:9. 52వ అధ్యాయం 9వ వచనం 51:9. 51వ అధ్యాయం 9వ వచనం చదివేట్లుగా యెహోవా తన బలమును పూనినటువంటి వాడు కనబడతాడు. And they are asking that God should awake them. దేవుడు వారిని లేవనెత్తాలని కోరుతా ఉన్నారు. Here God calls upon them to awake and put on their strength. దేవుడు వారిని లేచి తమ బలమును ధరించుకోవాలని దేవుడు వారిని కోరుతా To వచ్చాడు. bestir themselves. వారు తమను తామే పురికొల్పుకున్నట్లుగా Let them awake from their despondency and pluck up their spirits. వారి యొక్క ఆత్మయందు పురికొల్పబడి తామున్నటువంటి స్థితి నుండి లేవనెత్తబడాలని They కోరుతా must వచ్చాడు. encourage themselves and one another with the hope that all will be well. వారు తమను తామే ప్రోత్సహించుకోవాలని తర్వాత అన్ని కూడా మేలుకై జరుగుతాయని అందరినీ ప్రోత్సహించాలని No కోరుతా వచ్చారు. longer they are going to succumb ఇంకా or even sink under their own burden. ఇంకా ఎంత మాత్రం కూడా వారు తమ యొక్క సొంత భారాల కింద వారు ఉండారని ఆ సొంత భారాల చేత అనగదొక్కబడరని వారు చెప్తూ వచ్చాడు. So let them awake from their distress. Look above them. Look about them. వారి యొక్క ఇబ్బంది నుండి వారు ఇంకేమాత్రం కూడా అనగదొక్కబడకుండా వారు ఇంకా ముందుకు చూడాలని ప్రభు కోరుతూ They వచ్చాడు. have to look unto the promises and the providences of God that were working for them. దేవుడు వారి కొరకే పనిచేస్తున్నటువంటి దేవుని యొక్క వాగ్దానాలు ఆయన యొక్క ఏర్పాటును వారు చూడాలని దేవుడు కోరుతూ వచ్చాడు. And let them raise their expectations of great things from God. దేవుని నుండి గొప్ప సంగతులు వారు ఆశించాలని కోరుతూ వచ్చాడు. And let them awake from their dullness and sluggishness. వారి యొక్క సోమరితనము లేకపోతే వారి ఉన్నటువంటి ఆ దీన స్థితిని ఉండకూడదని ప్రభు కోరుతూ They వచ్చాడు. should be reformed by their captivity. They must change their life. వారు తమ యొక్క జీవితాన్ని వారు మార్చుకోవాలని ప్రభు కోరుతూ They వచ్చాడు. shall no more come into the uncircumcised
uncircumcised and the unclean in verse 1. మొదటి వచనం చూస్తే వారు ఏమాత్రం కూడా ఇంకా సున్నతి లేనటువంటి స్థితి, అపవిత్రమైనటువంటి స్థితిలో ఇంకా వారు ఉండకూడదు. Their idolatrous custom should be no more introduced. వారి మధ్యలో ఇంకా ఏమాత్రం కూడా విగ్రహారాధన సంబంధమైన విషయాలు ఏమి కూడా They ఉండకూడదు. should not have any strange wives. వారు చూస్తే అన్య భార్యలను ఎవరిని కలిగి ఉండకూడదు. Oh, in Ezra's time and Nehemiah's, ఎజ్రా నెహెమ్యా కాలములో the uncleanness crept in. వారి యొక్క జీవితాల్లోనికి అపవిత్రత అనేటువంటిది చొచ్చుకొని So they వచ్చింది. should be relieved and rescued out of their captivity. వారి యొక్క చెరలో నుండి వారు రక్షించబడాలి, విడిపించబడాలి. That the bands of their necks should be loosed. వారికి మెడలపైనటువంటి ఆ యొక్క తాళ్ళన్ని కూడా అది తీసివేయబడాలి. And they should not now be any longer be oppressed. వారు ఏమాత్రం కూడా ఇంకా అనగదొక్కబడకూడదు. And they should not be any more invaded as they had been earlier. వారు మునుపు వారి మీద దాడి చేయబడినట్లుగా ఇక మరెన్నడూ కూడా వారు అలాగూ దాడి చేయబడకూడదు. And they shall no more come against thee and the uncircumcised and unclean. వారు ఇంకా ఏమాత్రం కూడా వారి మధ్యలోనికి సున్నతి లేని వాడు గాని తర్వాత అపవిత్రుడు గాని ఎవరు కూడా లోపలికి If you రాకూడదు. read Psalm 79:1, 79వ కీర్తన మొదటి వచనాన్ని చదివితే the heathen shall not again enter into God's sanctuary and profane his temple. 79:1. 79వ కీర్తన మొదటి వచనంలో అన్యుడు ఎవడు నీ స్వాస్థ్యంలో చొరబడకూడదు. తర్వాత అపవిత్రమైన ఏది కూడా పరిశుద్ధ స్థలంలోకి రాకూడదు. So let them prepare for joy. కాబట్టి సంతోషం కొరకు వారు సిద్ధపడాలి. Put on thy beautiful garments no longer to appear in mourning weeds and the habit of thy widowhood. మంచి వస్త్రములను ధరించినటువంటి వారవై ఉండవాలనని, తర్వాత ఇంకా విధవ సంబంధమైనటువంటి ఆ యొక్క దుఃఖము గాని ఆ యొక్క వస్త్రము గాని ధరించకూడదు అంటాడు. Put on a new face, నూతనమైనటువంటి ముఖమును కలిగి a ఉండమంటాడు. smiling countenance. ఆ యొక్క చిరునవ్వుతో కూడినటువంటి ముఖమును Now కలిగి that a ఉండాలి. new and pleasant scene begins to open. ఇప్పుడు నూతనమైనటువంటి రమ్యమైనటువంటి ఆ యొక్క దృశ్యము Then ఆరంభించబడుతుంది. the joy of the Lord will be their strength. అప్పుడు దేవుడు యెహోవా యందు ఆనందమే వారి బలముగా And ఉంటుంది. our beautiful garments will serve for armor of proof against the darts and the temptations of the trouble. ఆ యొక్క రమ్యమైనటువంటి ఆ యొక్క వస్త్రాలు చూస్తే వచ్చేటువంటి శోధన, తర్వాత దుఃఖము, బాధ, వీటన్నిటికి కూడా అవి ఒక డాలుగా కవచంగా ఉంటాయి. Now God stirs up himself to appear jealous for the deliverance of his people. తన ప్రజల యొక్క విడుదల కొరకే దేవుడే ఆయన ఎంతో స్థిరముగా ఆయన నిలబడుతున్నాడు, రోషంతో ఆయన ఉంటున్నాడు. He here pleads their cause. ఆయన వారి యొక్క He is arguing on their behalf. ఆయన వారి పక్షాన మనవి వాదిస్తూ ఉన్నాడు. And he even stirs up himself to come and save them. వారిని రక్షించడానికి ఆయన రోషము కలిగి వస్తున్నాడు. For his reasons of mercy are fetched from himself. ఆయన యొక్క కనికరములు ఆయన నుండే కలిగినవి. So now the removal of the Jews from Babylon to their own land again is here spoken as mercy. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క యూదులు బబులోను నుండి బయటికి విడిపించబడటం అంటే అది ఆయన యొక్క కనికరాన్ని గురించి మాట్లాడుతా It is ఉంది. here spoken of as a great blessing. అది గొప్ప ఆశీర్వాదాన్ని గురించి చెప్పబడింది. It must be welcomed with the abundance of joy and thankfulness. అది సమృద్ధి అయినటువంటి కృతజ్ఞతతో సంతోషంతో ఆహ్వానించబడాలి. So John's watchmen shall then rejoice because they are surprisingly illuminated. Verse 8. 8వ వచనంలో చూస్తే అక్కడ కావలివారు ఆలకించుము, కావలివారు పలుకుతున్నారు, కూడుకొని బిగ్గరగా పాడుచున్నారు. And the watchmen of Jerusalem wall shall lead the chorus in this triumph. యెరూషలేము పాడైనటువంటి ఆ యొక్క స్థలాలు చూస్తే And the watchmen of Jerusalem, యెరూషలేము యొక్క కావలివారు and they are joining in the chorus of this triumph. వారు కూడుకొని ఈ యొక్క విజయములో వారికి పాటలు పాడుతున్నారు. And in verse 9, 9వ వచనములో John's waste places shall then rejoice because they shall be surprisingly comforted. యెరూషలేము నందు పాడైనటువంటి స్థలములు ఉత్సహించి ఏకముగా సంగీత గానము చేయుడి. So break forth into joy. కాబట్టి సంతోషంలోనికి రమ్మంటాడు, Sing together. కలిసి పాడమంటాడు. Your waste places of Jerusalem and all these things, now they can sing with joy. యెరూషలేములో పాడైనటువంటి స్థలాలన్నీ కూడా ఏకముగా కూడి సంతోష గానము చేయుడి All అంటాడు. parts of Jerusalem was almost in ruins in those days. ఆ దినాల్లో యెరూషలేము అన్ని భాగాలు కూడా శిథిలమైనటువంటి అవస్థలో So ఉన్నాయి. God is telling, దేవుడు అంటున్నాడు, and to those desolate places you also can be joyful. ఆ పాడైనటువంటి స్థలాలతో అంటాడు మీరు కూడా సంతోషించుడి Oh, అంటాడు. it is in Psalm 126 verses 1 and 2. 126వ కీర్తన మొదటి 2 వచనాల్లో It is something like a dream. అది ఒక కలవరే ఉన్నది. Oh, let them sing together.
వారు కలిసి పాడండి. Here is the matter for joy and praise. సంతోషానికి ఉన్నటువంటి విషయం ఇది. And God's people will have the comfort of this salvation. దేవుని యొక్క ప్రజలు ఈ యొక్క రక్షణలో ఉన్నటువంటి ఈ ఆదరణ వారు And పొందుతారు. what is the matter of our rejoicing? మనం ఆనందించడానికి ఉన్నటువంటి విషయం ఏంటి? What is the matter of for our thanksgiving? మనం కృతజ్ఞత చెల్లించడానికి విషయం ఏంటి? He has redeemed Jerusalem. ఆయన యెరూషలేమును The విమోచించాడు. inhabitants of Jerusalem that were sold into the hands of their enemies. యెరూషలేము నివాసులు వారి శత్రువుల చేతికి అమ్మబడ్డారు. And therefore thereby he has comforted his people that were in sorrow. అయితే దుఃఖంలో ఉన్నటువంటి తన బిడ్డలను దేవుడు ఆదరించినాడు. The redemption of Jerusalem is the joy of God's people. యెరూషలేము యొక్క విమోచన అది దేవుని ప్రజల యొక్క ఆనందము. That is what we read in Luke 2:38. అదే లూకా సువార్త 2:38లో చదువుతాం. God will have the glory of it. దేవుడు దాని యొక్క మహిమను కలిగి That ఉంటాడు. is in verse 10. అదే 10వ వచనంలో ఉంది. He has made bare the holy arm, manifested and displayed his power in the eyes of all the nations. సమస్త జనుల కనుల ఎదుట యెహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరిచి ఉన్నాడు. God's arm is a holy arm. దేవుని యొక్క హస్తం అది పరిశుద్ధమైంది. It is stretched out in purity and justice. అది పరిశుద్ధతతోను న్యాయముతోను In చాపబడింది. defense of holiness and pursuance of his own promise. అది తన సొంత వాగ్దానం విషయమై అది పరిశుద్ధతను కలిగి ఉన్నటువంటిది. All the world will have the benefit of it. దాని ద్వారా లోకమంతా కూడా మేలు So పొందుతుంది. in the great salvation wrought out by our Lord Jesus, మన ప్రభు ద్వారా తేయబడినటువంటి ఆ యొక్క గొప్ప రక్షణ, the arm of the Lord is revealed. దేవుని యొక్క హస్తము దాని ద్వారా And all బయలుపరచబడింది. the ends of the earth were made to see the great salvation. బోధిగంతముల వరకు అందరూ కూడా దేవుని యొక్క రక్షణ వారు చూడగలిగారు. Not as a spectators of it, as they saw the deliverance of the Jews out of Babylon, but sharers in it. We can share that salvation. దాన్ని ఆ యొక్క రక్షణను చూసేటువంటి వారు మాత్రమే కాకుండా ఆ యొక్క గొప్ప రక్షణలో పాలిభాగస్తులుగా ఆయన Oh, చేశాడు. some of all nations and the most remote shall partake in the benefits of redemption. సమస్త జనులను తర్వాత బోధిగంతంలో ఉన్నటువంటి నివాసులు కూడా ఆ యొక్క దేవుని రక్షణను వారు చూచెదరు. This is applied to our salvation by Christ. ఇది క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడిన రక్షణకు మనం In చూడొచ్చు. Luke's Gospel chapter 3 verse 6. లూకా సువార్త 3:6లో All flesh shall see the salvation of God, that great salvation. దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప రక్షణను సర్వ శరీరులు చూచెదరు. So there is in this passage the dominant theme of the joyful departure from the bondage of the exiles to the holy city. ఈ యొక్క వచనములో మనం గమనించి చూస్తే ఆ యొక్క చెరలో ఉన్నటువంటి పట్టణం ఆ యొక్క స్థలము నుండి ఎంతో యెరూషలేమునకు తిరిగి వచ్చే దాస్య గృహము నుండి యెరూషలేమునకు వచ్చేటువంటి ఆ సంగతి, And it is a joyful departure. అదెంతో సంతోషకరమైన వెడలిపోయేటువంటి స్థితి. And for them it is a promise to be fulfilled. వారి కొరకై అది వాగ్దానం So the నెరవేర్చబడాల్సింది. people were to purify themselves. అయితే ప్రజలు తమ్మును తాము వారు And పవిత్రపరచుకోవాలి. they should be confident of the sovereignty of their God. దేవుని యొక్క సార్వభౌమ ఆ యొక్క అధికారం నందు నమ్మిక ఉంచాలి. So their restoration and renewal were imminent, compulsory. వారి యొక్క రక్షణ తర్వాత వారి యొక్క సమకూర్పు అది ఖచ్చితంగా జరిగేది. And the new beginning was but a foretaste of a great redemption at the end of the age. ఆ యుగాంతములో చూస్తే వారి యొక్క విమోచన యొక్క కార్యము అది నూతన ఆరంభంగా ఉంటుంది. And it is a foretaste. It is a foretaste. క్షమించండి, అది ముందు రుచిగా అది ఉంటా వచ్చింది. The deliverance from Babylon is a foretaste of the eternal redemption at the end of the age. వారు ఆ యొక్క బబులోను నుండి విడుదల పొందేటువంటి ఆ యొక్క సంగతి చూస్తే నిత్య విమోచనకు అది ముంగుర్తుగా అది ఉంటా So వచ్చింది. for this connection you can compare Isaiah 52:7. దాని పోలికగా యెషయా గ్రంథం 52:7 మనం చూడొచ్చు. There it is written, అక్కడ రాయబడింది the God reigns. అక్కడ దేవుడు ఏలుచున్నాడని. So that is what is going to happen at the end of the age when the millennial reign starts. యుగాంతమందు తర్వాత 1000 ఏళ్ల పరిపాలన యందు అదే జరుగుతుంది. So this chapter is specifically about God's people heading for home to renew their spiritual service to the Lord. ఈ యొక్క వచనము దేవుని యొక్క ప్రజలు ఇంటికి వెళ్ళేటువంటి సమయము వారు దేవునితో కలిగినటువంటి ఆ యొక్క సంబంధమును మరలా నవీన spiritual service to the Lord. దేవుని కొరకే తాము కలిగినటువంటి ఆత్మ సంబంధమైన ఆ పనిని మరలా నవీన పరుచుకొనుట. So Paul is also using this passage. పౌలు కూడా ఈ భాగాన్ని ఉపయోగిస్తున్నాడు. The whole chapter can be seen as a type, a picture of God's plan of salvation. ఈ యొక్క అధ్యాయం అంతా కూడా దేవుని యొక్క రక్షణ ప్రణాళికగా మనం చూడొచ్చు. It portrays a call to the people who are in bondage to sin to leave their bondage
because the Lord offers them salvation. చెరలో ఉన్నటువంటి వారికి తమ యొక్క దాస్యత్వమును విడిచిపెట్టే విషయంలో ప్రోత్సహిస్తున్నటువంటి మాట ఎందుకొరకంటే దేవుడు ఆయన రక్షణను అనుగ్రహించే వాడుగా పిలుస్తున్నాడు. Oh, now they can go to the holy city, New Jerusalem. ఇప్పుడు యెరూషలేమునకు వారు పరిశుద్ధ పట్టణానికి వెళ్ళవచ్చు. Oh, that is the heavenly Jerusalem. అది పరలోకపు యెరూషలేము. There no unclean thing will be there. అక్కడ ఇంకా ఏ మాత్రం అపవిత్రమైంది ఉండదు. That's why they have to purify themselves. అందుకొరకే వారు తమను తాము పవిత్రపరచుకోవాలి. So the destination of Zion becomes a symbol of the ultimate fulfillment of promises. ఆ యొక్క సియోను అనేటువంటి ఆ యొక్క గమ్యస్థానము అది చివరి ఈ వాగ్దాన నెరవేర్పుగా ఉంది. And the Lord will redeem his people from all evil. అప్పుడు దేవుడు తన సమస్తమైన కీడు నుండి తన ప్రజలను విడిపిస్తాడు. And he purify his name from blasphemy and mocking. ఆయన ఆ యొక్క దేవదూషణ నుండి తర్వాత వెక్కిరించే ఆ స్థితి నుండి తన నామాన్ని ఆయన వేరుపరుస్తాడు. This is the good news. ఇదే మంచి వార్త. This wonderful news of the gospel is the announcement of salvation. ఈ యొక్క అద్భుతమైనటువంటి వార్త ఏంటంటే ఈ యొక్క రక్షణను గురించినటువంటి వార్త. Those who respond by faith to this call, ఎవరైతే ఈ పిలుపునకు విశ్వాసముతో స్పందిస్తారో they begin their pilgrimage to the holy city. వారు పరిశుద్ధ పట్టణానికి తమ యాత్రను ఆరంభిస్తారు. They themselves becomes the bearers of the good news. వారే ఈ మంచి వార్తను మోసుకొని వెళ్ళేవారుగా అవుతారు. So therefore, being the people who are enjoying the deliverance, కాబట్టి ఆ యొక్క విడుదలను ఆనందిస్తున్నటువంటి ప్రజలముగా, that is you and I. అంటే నీవు నేను Already we are saved. మనం ఇదివరకే So రక్షించబడ్డాం. let us proclaim this good news and glad tidings to all those people who are not enjoying today. కాబట్టి ఈ యొక్క మంచి సమాచారం, ఈ యొక్క శుభ సమాచారాన్ని ఈ సంగతిని ఏవైతే ఆనందించలేకపోతున్న వారందరికీ కూడా మనం Let ప్రకటించాలి. us share this gospel. ఈ సువార్తను మనం ప్రకటిస్తాం. Today. ఇది నాన్న Take a decision. తీర్మానించు. Today I will tell to at least one person about this good news. ఇది నాన్న కనీసం ఒక్కరికైనా ఈ సంతోషకరమైన వార్త నేను చెప్తాను. About the deliverance, about the salvation that is there in Lord Jesus. యేసు ప్రభువు వారిని అందునటువంటి ఆ యొక్క విడుదల రక్షణను గూర్చి Oh, I want to put forth before them the saving power of Lord Jesus. వారి ఎదుట యేసుక్రీస్తు వారి యొక్క రక్షించేటువంటి శక్తిని నేను ఉంచుతాను. Let us have that burden. ఆ భారాన్ని మనం కలిగి ఉందాం. Let us pray. ప్రార్థన చేసుకుంటాం. Loving Heavenly Father, ప్రేమగల పలుకుని మా తండ్రి, the literal incidents of the Old Testament are, O Lord, a foreshadow of the things that are going to come during our age. ప్రభు తండ్రి, ఈ యొక్క పాత నిబంధనలో రాయబడినటువంటి అక్షరానుసారమైనటువంటి యొక్క విషయాలు మా యొక్క యుగములో రానున్నటువంటి జరగబోయేటువంటి సంగతులకు ముంగూర్తుగా ఉన్నాయి. For the Jewish people, it may be a physical deliverance from the land of Babylon, from their, O Lord, slavery. తండ్రి, యూదులకు ఆ యొక్క బబులోను యొక్క దాస్య గృహములో నుండి వారికి విడుదల. But for us, it is not like that. ప్రభా, మాకైతే అలా కాదు. Our salvation is an eternal salvation. ప్రభా, మా యొక్క రక్షణ నిత్యమైన రక్షణ. Help us to understand this. ప్రభా, దీన్ని గ్రహించినట్లు Those సహాయపడండి. of us who are enjoying this great salvation, help us to proclaim to other people who are not having. ప్రభా, ఎవరమైతే తన యొక్క రక్షణ మేము ఆనందిస్తా ఉన్నామో, ఎవరికైతే ఈ యొక్క రక్షణ గురించి తెలియదు అటువంటి వారికి మేము ప్రకటించినట్లు సహాయపడండి. Make us your evangelists. ప్రభా, నీ సువార్థికులుగా మమ్మల్ని చేయండి. In Jesus' precious name we pray. యేసు ప్రభు వారి అమూల్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.